చేసేద్దామండి. ఈ రోజు నా బ్లాక్ ప్లేట్ లో తింటున్నాను. చాలా మంది కామెంట్ చేసేవారు బ్లాక్ ప్లేట్ ఏమైందని. ప్లేట్ కూడా గుర్తుపట్టేస్తారు ప్రతి ఒక్కరునే. ఫస్ట్ అయితే నువ్వులు కారపొడి వేసుకుంటున్నానండి. గోను వేసుకుని చాలా రోజులు నువ్వులు కారపొడి తిని మంచి టేస్టీగా చాలా బాగుంది నువ్వులు కారపొడి అయితే. నెక్స్ట్ బోటి గోంగూర జస్ట్ ఫ్రెష్ గా పెట్టారండి. మార్నింగ్ మార్కెట్ నుంచి తెచ్చాను కదా బోటి గోంగూర. ఇదే మామూలుగా లేదు, చిత్తకు కొట్టింది. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ అయితే. పైన గోదావరి మినిస్టర్ అని ఉంటది, ఇంట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం పోపు అండి. మంచి అల్లం బాగా ఎక్కువ చాలా బాగా చేశారు. మంచి స్పైసీగా భలే ఉంటదండి. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. కొంతమంది ఇష్టపడరు అన్నమాట వంకాయ, బట్ నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి పచ్చిరేలు మామిడికాయ అండి. కస్టమర్ లాస్ట్ టైం యూఎస్ నుంచి పులస చేపల పులుసు ఆర్డర్ పెట్టుకున్నాను మన దగ్గర. ఆయన మళ్ళీ ఇండియా వచ్చారనమాట. ఆయన ఏంటంటే ఈ మామిడికాయ పచ్చిరేలు ఒకటి చేపల పులుసు అయితే ఆర్డర్ చేసుకున్నారు మన దగ్గర. మళ్ళీ కోసం చెప్పి కారం తక్కువ వేసి అయితే కుక్ చేశారనమాట అండి కర్రీస్. నాన్ వెజ్ కర్రీస్ మన దగ్గర దొరుకుతాయని అడుగుతున్నారు అనమాట. అంటే మనకి ఏమైనా ఖాళీగా ఉంటే మాత్రం మనం అయితే ప్రిపేర్ చేస్తామండి. పైన నెంబర్ ఇస్తాను మీకు, ఆ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇదైతే చేపల పులుసు, వచ్చేసి బొడ్డు అనమాట. నిన్న చాలా మంది అని చేపల బొడ్డు ఉంటుందని అడిగారు. పొట్టలోనే ఉంటుందని బొడ్డు, కాబట్టి చాలా మంది తెలీదు. అదేంటంటే మనం తయారు చేసుకుంటేనే అది మనం తీసుకోగలం అనమాట. అది మార్కెట్లో దేంతో మనం తీసుకోలేము. కారం తక్కువ వేసి కుక్ చేశారు కానీ బాగుంది అనమాట. పుల్లగా అయితే నాకు నచ్చింది. ఇంకా అయిపోయిన తర్వాత గ్లాస్ మజ్జిగ అయితే తాగుతుందని చేసిన మజ్జిగకి. నేను భోజనం తిన్న అరగంటకి ఆకలేసేస్తుందండి. ఈ లోపల జంతువులు అన్నమాట, చిన్న చిన్న జంతువులు చాలా బాగుంటాయి టేస్ట్. మొత్తం ప్యాకెట్ తినేయచ్చు, అంత బాగుంటాయి. ఈవినింగ్ వాలీబాల్ కి అయితే వెళ్తున్నానండి. వెళ్తే స్నాక్స్ తీసుకుంటాను అనమాట ఫ్రెండ్స్ అందరికీ. అమలాపురం చల్లబుల్లి ఎంటైర్ మొత్తం వీళ్ళ దగ్గర దొరుకుతుంది అనమాట. మినప్పిండితో కలిపేస్తారు. చాలా చోట్ల చల్లపునికి వేస్తారు కదా, మినప్పిండితో కాదు, జస్ట్ మైసూర్ బజ్జీయే. నిజంగా చల్లపునికి తినాలంటే అమలాపురం అంటే నీ దగ్గరికి రావాలి. ఈ అడ్రస్ అందరికి తెలిసింది అమలాపురంలో. అమలాపురం ట్రై చేయండి. పెద్ద గుడి పక్కన అయితే ఉంటది. వాలీబాల్ ఆడుకోవడానికి వచ్చానమాట. మా ఫ్రెండ్స్ మొత్తం చాలా మంది ఊదేశం దగ్గర 150 రూపాయలు స్నాక్స్. 5 నిమిషాలు కూడా లేవన్నమాట అండి. మొత్తం అందరూ ఊదేశారు. అంత బాగున్న టేస్ట్ కానీ చెప్పి వాలీబాల్ ఆడుకున్నాం. మళ్ళీ ఒక కాఫీ బ్రేక్ వచ్చింది అనమాట. ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు పొద్దున్న వెళ్తాం. బాయ్ గైస్.